నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమాలు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా 10వ తరగతి పరీక్షా ఫలితాలలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. జమ్మూ కాశ్మీర్లోని బైస్రన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన తీవ్రంగా ఖండించింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలిపారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకు దించి సంతాపం తెలిపారు. సాయంత్రం పార్టీ కార్యాలయం నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ కూడలిలో కొవ్వొత్తులు వెలిగించి ఉగ్రవాద దాడిని ఖండించారు. 2025 మార్చి 10వ తరగతి పరీక్షలలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. కొత్తపేట గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని షేక్ జహా 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా 591 మార్కులు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. మార్కెట్లలో ఎంతో కనువిందుగా కనిపించే అమృత ఫలాలు ప్రస్తుత కాలంలో విషతుల్యంగా మారుతున్నాయి. మధురమైన రుచితో పాటు రసాయనాలను సైతం శరీరానికి చేరవేస్తున్నాయి. ఆకట్టుకునే రంగు కోసం పలువురు వ్యాపారులు కృత్రిమ విధానాలు పాటించడంతో దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. సహజ పద్ధతుల్లో పండ్లను మగ్గబడితేనే సత్ఫలితాలు ఉంటాయి. ఈ క్రమంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెమికల్స్ వాడని పండ్లనే భుజించాలని కోరుతున్నారు. వేసవి ప్రారంభమైన వెంటనే మార్కెట్లోకి మామిడి పండ్లు వచ్చేశాయి. అరటి, పుచ్చకాయ, ద్రాక్ష ఇలా ఎన్ని రకాల పండ్లు ఉన్నా మామిడి సాటి దేనికి రాదు. రసాయన రంగులతో మాగబెట్టే పండ్లలో మామిడి కూడా ముందంజలోనే ఉంటుంది. ఇటువంటి వాటిని ఆరోగ్యం కోసం ఇష్టంగా కొనుగోలు చేసి తింటే ప్రమాదకర రసాయనాలు కూడా మన ఒంట్లోకి ప్రవేశిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. వీటికి వినియోగించే ప్రమాదకర రసాయనాలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని అంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్రంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని, ప్రధానంగా హృదయం, కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. రెండు 2025 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో వివేక విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 600 మార్కులకు గాను సిహెచ్ పరమేశ్వరి 595 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభను ప్రదర్శించారు. యు జోషిత 590 మార్కులు సాధించగా ఎం అశ్విత నిస్సీలు 589 మార్కులు, మంజుశ్రీ 588 మార్కులు, జి మహాలక్ష్మి 587, గీతిక 587, చకిద్ 587, చయాన్ 587, రాజహర్షిని సత్తార్లు 586 మార్కులు, సిహెచ్ భరణి షాదియాలు 585 మార్కులు సాధించి తమ సత్తా చాటారు. 21 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా మరియు 98 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా సాధించి వివేక విద్యాసంస్థల పేరు ప్రతిష్టలను ఇనుమడింపచేశారు. 2025లో ఇప్పటి వరకు వెలువడిన ఐఐటి, జేఈఈ మెయిన్స్ పరీక్షలో టి పవన్ కుమార్ జాతీయ స్థాయిలో బెస్ట్ పర్సంటైల్, సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్లో షేక్ ఫరీదా, కృష్ణప్రియ రాష్ట్ర స్థాయిలో
ఉత్తమ ర్యాంకులు సాధించగా ఈరోజు విడుదల చేసిన ఫలితాలలో కూడా రాష్ట్ర స్థాయిలో వివేక విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ ఆర్ వీరనారాయణ, ప్రిన్సిపల్స్ షహానా బేగం, శ్రీనివాస్, రత్నకుమారి, రమేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి వెంకటరత్నం తదితరులు విద్యార్థులను శాలువాలు, మెమంటోలతో సత్కరించారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. 25 10th class examination in highlights ఏమిటంటే our Viveka students secured 595 out of 600 600కి గాను 595 మార్కులు సాధించడం అనేటువంటిది ఈ సంవత్సరం ప్రత్యేకత. జస్ట్ we missed 5 marks. అండ్ పరమేశ్వరి సిహెచ్ ఇక్కడే ఉంది ఆ పాప, ఒకసారి కూర్చోమా. ఈ పరమేశ్వరి సిహెచ్ 595 ఈ సంవత్సరం మొట్టమొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానే ఉన్నారు మన టీచర్స్ అందరూ కూడా. జస్ట్ ఒక 3 మార్క్స్ ఇంకా మిస్ అయ్యారనేటువంటి భావనలు ఉన్నది మేము కూడా అనుకున్నాం. డెఫినెట్గా 598 లేదా 99 కూడా టచ్ చేసే అవకాశం ఉంది అనేట్టుగా మరి భావన చేసాం. బట్ ఎనీహౌ 595 ద బెస్ట్ స్కోర్, నో డౌట్ అబౌట్ ఇట్. జోషిత యు అనేటువంటి ఈ జోషిత షీ గాట్ 590 అవుట్ ఆఫ్ 600. మన ఇన్స్టిట్యూషన్లో సెకండ్ హైయెస్ట్ మార్క్ అని గమనించాలి. ఎం ఆశ్మిత she got 589. So ఫస్ట్ పోటీ మీద ఒక మార్క్ పోటీ మీద ఉన్నారు. అలాగే మంజుశ్రీ 588, అలాగే మహాలక్ష్మి 587, అలాగే షకిత్ 587, గీతికా సాయి 587, అలాగే షయాన్ 587. చూడండి ఎంత కష్టాలు చూడండి. 90, 89, 86, 87 ఇలా వరుసగా మార్క్స్ వచ్చాయి. రాజా హర్షిని 586, సత్తా 586, సిహెచ్ భరణి 585. 600 మార్కులకు గాను 21 మంది విద్యార్థులు 581 అబవ్ మార్క్స్ సాధించారు. మురళి, రాంబాబు, బాబురావు, లావణ్య, రోజా, బ్రహ్మారెడ్డి, కమలజ, భాష, ఇవాంజలిన్, రాజీబాబులతో పాటు సహకరించిన ఇతర అధ్యాపకులను, తల్లిదండ్రులను అభినందించారు. నాకు ఇంతటి అచీవ్మెంట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. 595 వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ మార్క్స్ నేను వివేకాలో చదవడం వల్లే వచ్చింది. చిన్నప్పటి నుంచి వాళ్ళ గైడెన్స్ వల్లే ఇది సాధ్యమయ్యింది. నేను నా టీచర్స్ అందరికీ హ్యాపీగా, వాళ్ళందరికీ చాలా రుణపడి ఉన్నాను. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా నాకన్నా ఎక్కువగా నా టీచర్స్ అండ్ పేరెంట్సే ఎక్కువగా కష్టపడ్డారు. వాళ్ళ హార్డ్ వర్క్ వల్లే నా అచీవ్మెంట్, నా ద్వారా వాళ్ళు అచీవ్ చేశారు. I am Joshita from Kolluru campus of Viveka. I got 590 marks in 10th class. This is possible for me by only studying in Viveka campus. I am very proud that the teachers did the most hard work for me, and I am very thankful to the teachers and my parents and my dedication to these marks I got are very important to me. In future I want to get more marks and more awards in my life. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 10th లో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ మౌలికాంత్ దాసరి తెలిపారు. నెహ్రూ నికేతన్ విద్యార్థులు 93 మంది 10th పరీక్షకు హాజరు కాగా 55 మందికి పైగా 500కు పైబడి మార్కులతో ప్రతి సంవత్సరంలాగా 100% ఉత్తీర్ణత సాధించారు. కాగా సయ్యద్ జునేరా ఫాతిమా 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి నెహ్రూ నికేతన్ టాపర్గా నిలిచింది. ఈమెతో పాటు ఈ వేదజ 585, పి జాహ్నవి సాయి శృతి 585, ఎన్ ప్రవళిక 583, ఆర్ దేదీప్య 582, షేక్ దానిష్ 580 మార్కులను సాధించారు. బుధవారం సాయంత్రం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి విద్యార్థులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ విజయానికి కారణమైన బాలబాలికలు సహకరించిన
వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. గత 50 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన నెహ్రూ నికేతన్ గ్రామీణ మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో ఉన్న విషయాన్ని మురళీకాంత్ గుర్తు చేశారు. మన స్కూల్ నుంచి అటెండ్ అయిన టోటల్ 93 స్టూడెంట్స్ లో అరౌండ్ 55 students got more than 500. Out of which the highest mark is Junaira Fatima with 586. Next Vedaja with 585. Then Jahnavi Sai Suti with 585. Pravalika with 583. Devipya with 582. Danish with 580. And the list continues with a difference of 1 or 2 marks. So 580 above 6 members unnaru. 570 above 13 members unnaru. Alage 560 above it's about 19 members. And 550 above 25 members, 550 above unnaru. Ante almost oka section of the students has secured more than 550. Students, you must clap for yourself. It is your day. It is an appreciation for you. And alage out of 93 students, 55 students ki 500 above raavadam ante complete unna 3 sections lo 2 section students have secured more than 500. Though so we always say that at Nehru Niketan we don't target at only 1 or 2 students. ఏదో హైయెస్ట్ వచ్చేవాడిని లేదో 10 మందిని వాళ్ళకి ట్రైన్ చేసేసి వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ తెప్పిద్దామని కాకుండా ఉన్న ప్రతి స్టూడెంట్ మీద మేము 100% కాన్సన్ట్రేట్ చేస్తాము. 100% వాడి ఇంప్రూవ్మెంట్ కోసం వర్క్ చేస్తాము. అలాగే మేము యాజ్ అ మేనేజ్మెంట్ we guide our teachers to do that. And ఈ ఇయర్ ఎంతమంది పేరెంట్స్ని ఇదివరకు ఏంటంటే ఓన్లీ స్టూడెంట్స్ని మాత్రమే కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చేది. ఈ ఇయర్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది టు అటైన్ దిస్ పర్టికులర్ రిజల్ట్. నెహ్రూ నికేతన్ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చి సాధారణ విద్యార్థులతో సాధించిన అసాధారణ ఫలితాలకు, విద్యా సేవలకు నిదర్శనం ఈ ఫలితాలు అన్నారు. Good evening everyone. I am Junaira Fatima. I got 586 marks. Thanks to all the teachers who motivated me and my dear parents. Thank you. సార్ దగ్గర మా ఎల్కేజీ నుంచి 10th వరకు ఇంత సక్సెస్ఫుల్గా సార్ ఇచ్చారు. సార్కి టీచర్స్ అందరికీ కూడా ఎల్కేజీ నుంచి 10th వరకు ఉన్న టీచర్స్ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్. మన పిల్లలు చాలా ఒక పద్ధతిలో ఒక చక్కగా నేచర్లో పెరిగారంటే ఈ టీచర్స్ సార్ అందరూ కారణం. ఇప్పుడు ఒక చిన్న విరామం.